టూత్ బ్రష్ మీ హెల్త్ సీక్రెట్ ఫ్రెండ్ అని మీకు తెలుసా? ఎస్, అసలు టూత్ బ్రష్ మీద లక్షలాది బ్యాక్టీరియా జీవిస్తాయి. ఎప్పుడు మనం బ్రష్ చేసినప్పుడు తడిగా ఉంటుంది. తడిగా ఉన్న బ్రష్ని నిట్టనిలుగా పెడితే అది డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. లేదు అని క్యాప్ పెట్టేశారు అనుకోండి, తడిగా ఉండే ఏరియాలో బ్యాక్టీరియా ఇంకా ఎక్కువ ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటుంది. పిల్లల టూత్ బ్రష్లు పెద్దవాళ్ళ టూత్ బ్రష్లకి దూరంగా ఉంచండి, ఎందుకంటే క్రాస్ కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్లూ, కోల్డ్, సోర్ థ్రోట్ ఉన్నప్పుడు బ్రష్ తగ్గిపోయిన తర్వాత టూత్ బ్రష్ చేంజ్ చేసేయండి. టాయిలెట్స్ దగ్గర టూత్ బ్రష్ ఉంచడం వల్ల ఫ్లష్ చేసినప్పుడు బ్యాక్టీరియా గాల్లోకి వెళ్ళి టూత్ బ్రష్ని అంటుకుని ఉంటాయి. సో బాత్రూంలో టూత్ బ్రష్ని అస్సలు ఉంచకూడదు. అది వుడెన్ బ్రష్ అయినా, నార్మల్ బ్రష్ అయినా, ఎలక్ట్రిక్ బ్రష్ అయినా, ఏ బ్రషెస్ అయినా సరే ఎవరితోని షేర్ చేసుకోకూడదు. ఈవెన్ విత్ ఫ్యామిలీ మెంబర్స్, వైఫ్ అండ్ హస్బెండ్స్, పిల్లలతో కూడా. ఒక ఫ్యామిలీలో ఉండే మెంబర్స్ టూత్ బ్రష్లన్నీ ఒక దగ్గర ఉంచకూడదు. సో బ్యాక్టీరియా అనేది షేర్ అవుతూ ఉంటుంది. టూత్ బ్రష్ని క్లీన్గా ఉంచడం ఒక చిన్న చేంజే అయ్యి ఉండొచ్చు, కానీ మన లైఫ్లో చాలా బిగ్ చేంజ్ తీసుకొస్తుంది. ప్రతి బ్రష్ 3 monthsకి ఒకసారి చేంజ్ చేసేయాలి. బ్రష్ అనేది బ్రిజిల్స్ అనేవి ఇలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, ఇలా నిట్టనిలుగా ఉన్నప్పుడు పర్వాలేదు. ఇన్ కేస్ మీరు 3 monthsకే డాక్టర్ చేంజ్ చేయమన్నారని 3 months వరకు వెయిట్ చేయొద్దు. ఈలోపే మనకి బ్రిజిల్స్ టేర్ అయిపోయినట్టు, ఇలాగా వంగిపోయినట్టు ఉన్నాయి అనుకోండి, ఎవ్రీ మంత్ చేంజ్ చేసేయచ్చు. ఇంతకీ టూత్ బ్రష్ చివరిసారిగా ఎప్పుడు మార్చారు మీరు? సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకోండి.